ఒక నాయకుడు అంటే అటో ఇటో అంతే, ఒక నాయకుడు మార్పుతోటి అటో ఇటో అది మనం ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా చూసాం. చలసాని గారు, మహానాడు ఎనీవే తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అనుకోండి, కానీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి అది అందరికీ వాళ్ళు చేసే కార్యక్రమాలు లేకపోతే వాళ్ళు పెట్టుకునే పాలసీలు వాళ్ళ విజన్ తీర్మానాలు ఇవన్నీ ప్రపోర్షనేట్గా ప్రజలకు కూడా సంబంధం ఉంటాయి. సో మీరు ఏం చెప్తారు? ఒకటి, మహానాడులో చేసిన ముఖ్యమైన తీర్మానాలు స్త్రీలకి వీళ్ళకి మహిళలకి రిజర్వేషన్ల అంశంలో జరుగుతుందని పెద్దగా అడ్డు ఉండకపోవచ్చు, కానీ అయినా కూడా మేము చేస్తామని చెప్పడము, అలాగే రాబోయే తరాలకు కూడా అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడము, అలాగే ఎన్టీఆర్ స్ఫూర్తిని కాపాడుతామని ప్రధానమంత్రి చెప్పడము, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎనీవే గుర్తు చేసుకుంటారు, వారికి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయడము. మీకు అందరికీ శుభోదయం. నమస్కారం. మొత్తం మనం విశ్లేషిస్తే 20 తీర్మానాలు ఆమోదించారండి. 27-28న ఈ 20 తీర్మానాల్లో 10 ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, 4 తెలంగాణ సంబంధించింది, 1 అండమాన్ దానికి సంబంధించింది. ఎందుకంటే అండమాన్లో ఇప్పుడు మేయర్ కూడా ఫోర్త్ ప్లేయర్ అంటే ఇప్పుడు శ్రీవిజయపురంలో తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉందని, బహుశా మహారాష్ట్రలో కూడా ఇంతకుముందు సోలాపూర్లో అనేక మంది కార్పొరేట్లో పూర్ణచంద్ర పుంజాల్ గారు చేసినప్పుడు కూడా వారి మద్దతుతోనే ఉప మేయర్ కూడా అవటం జరిగింది. సార్ డిఫరెన్స్ అపాన్ 4 ఉమ్మడిగానే మిగతా జరిగిందని చెప్పి అక్కడ సమాచారం. దీంట్లో మీరు చెప్పింది ఇప్పుడు ఇందాక సోదరులు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు 1985లోనే అంటే 83లో చట్టం రామకృష్ణ రెడ్డి గారు చేసినా సరే 85లో ఎన్టీ రామారావు గారు మహిళలకి స్థానిక సంస్థల్లో అంటే అపార్ట్ ఫ్రమ్ ఆస్తిలో హక్కు ఈ దేశంలో మొదటిసారి స్థానిక సంస్థల్లో కూడా చట్టం కర్ణాటక చేసిన 85లో చేసి స్పీడ్గా 86 ఎండింగ్లో మొట్టమొదటిగా 27% రిజర్వేషన్స్ ఇచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2001 సంవత్సరంలో 34%, 33%కి పెంచడం జరిగింది. అందుకని ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అంటే డెఫినెట్ గా ఒక బ్రాండ్ అంబాసిడర్. మాట ఇచ్చిన తర్వాత నిలుపు నిన్న ఆయన జన్మదినం సందర్భంగానే మహానాడు జరిగింది. విశేషిస్తే డెఫినెట్ గా అది ఒకటి. దాని మీద 33% రిజర్వేషన్, 33% రిజర్వేషన్స్ శాసన ఎన్నికల్లో అంటే పార్లమెంట్ లో కానీ లోక్సభలో కానీ ప్రకటించి పార్లమెంట్ ఎన్నిక అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఈ దేశ చరిత్రలో బిజు జనతాదళ్ అమలు చేసింది. 2019లో 21 పార్లమెంట్ సీట్లకి 7 పార్లమెంట్ సీట్లు మహిళలకు ఇచ్చి 5 గెలిపించుకుంది. కానీ అసెంబ్లీకి వచ్చేటప్పటికి తిరిగి సాధ్యం కాలేదు, ఎందుకంటే బికాస్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కానీ వాళ్ళ వినూత్నంగా ప్రకటించడం కాకుండా మోస్ట్ ఆఫ్ ఎందుకంటే ఇంత పెట్టి ప్రకటించిన తర్వాత ఇది ఒక వైవిధ్యం ఉన్న రాష్ట్రంగా డెఫినెట్ గా అమలు కూడా చేయటంలో చేస్తారు. ఎందుకంటే రెండో ట్రాన్స్ఫర్మేషన్ నాకు కనపడింది తెలుగుదేశం పార్టీని దూరంగా చూస్తే, ఒక నాయకత్వ మార్పు అనేది సజావుగా ఇప్పుడు తండ్రి కొడుకులు వేరే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో చూస్తే ములాయం సింగ్ యాదవ్ గారును తర్వాత అఖిలేష్ యాదవ్ గారి విషయంలో చాలా ఫ్రిక్షన్ వచ్చింది, చూశారు మీరు. నెంబర్ ఆఫ్ నేను ఇంకా చెప్పాలంటే కర్ణాటకలో కూడా అద్దన్హల్లి దొడ్డగౌడ దేవగౌడ గారు కానీ తర్వాత ఇప్పుడు కలిసి ఉన్నా సరే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినాయి. నో ప్రాబ్లం ఎట్ ఆల్ యాజ్ ఫర్ ద ఏది తమిళనాడు జరిగినప్పుడు అక్కడ కూడా చిన్న కొడుకు చాలా ప్రాబ్లం అయింది. అళగిరి గారికి స్టాలిన్ గారికి చాలా గొడవలు అయింది, సస్పెండ్ చేయడం జరిగింది, చాలా ఇష్యూని. ఇక్కడ అసలు ఎవరికి ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడుకున్నది ఏంటంటే అసలు చాలా ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళ పార్టీ మీద పట్టు డెఫినెట్ గా అంటే ఎవరి మీద దీని మీద కాంపిటీషన్ కాదని కనపడింది. లోకేష్ గారు పార్టీ మీద పట్టును కానీ తన భావాలను కానీ నెక్స్ట్ జనరేషన్ మీరు జన్ ఎల్ఫా కదా ఆయన జనరేషన్ కూడా మిలీనియం తర్వాత జనరేషన్ కూడా చాలా క్లియర్గా కనపడతా ఉంది. అందువల్ల ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడుతుంటే పార్టీ మీద లోకేష్ గారు దృష్టి పెడుతున్నట్టు నేను నా విషయాలు చూస్తే అర్థమైంది. ఎందుకంటే దశానిర్దేశం చేసినా సరే లేదంటే తన క్యాడర్ తన వయసు వాళ్ళని ఎక్కువ ప్రోత్సహించడం గమనించినా సరే అందువల్ల ఒక పాజిటివ్ అంశంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళటం కనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం తేడా కనపడుతుంది ఎన్టీఆర్ గారి నాటికి ఇప్పటికీ. ఆర్థిక ప్రాధాన్యత ఉన్న వాళ్ళకే పార్టీలో సీట్లు కానీ ఇది కానీ ఇది మౌలికమైన మార్పు. ఇది పార్టీని 2 విషయాల్లో గమనించాల్సి వస్తుంది. ఒకటి, ఈ ఆర్థిక విషయాల్లో కానీ సీట్లు ఇచ్చే విషయాల్లో కానీ ఆర్థిక దానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది పార్టీ యొక్క మౌలిక సిద్ధాంతానికి వ్యతిరేకం. ప్రొఫెసర్ సి లక్ష్మణ్ గారు లేతే అనేక పదవులు రాజ్యసభ కానీ మెంటే పద్మనాభం గారు లేకపోతే శివాజీ గారు వీళ్ళందరికీ కూడా ఆ రోజుల్లో ₹1 లేకుండా ఇవ్వడం జరిగింది పార్లమెంట్కి కానీ. అది ఒక మౌలికమైన మార్పు, అది చూసుకోవాలి. రెండో మార్పు ఏం జరిగిందంటే సిద్ధాంతపరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకుంటే ఆ రోజు హైటెక్ సిటీని ఎంతోమంది అసెంబ్లీలో ఎంతమంది హేళన చేశారో మనం చూసాం.
ఇప్పుడు మీరు చెప్పారు 237 కోట్ల రూపాయలు పెరిగిందంటే దట్స్ అది మొత్తం రాయదుర్గ్ సైబరాబాద్ లో భాగం. అవును. అది ఆర్థిక వాళ్ళ తెలంగాణ యొక్క రాష్ట్ర ముందుకెళ్ళటానికి ఇప్పుడు ఫార్మేషన్ 1990లోనే సిఎంసి అని ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు దాని కింద ఒక మామూలుగా ఉన్నప్పుడు గ్రౌండ్ ఉన్నా సరే దానికి పునాదేసి దాన్ని బయట తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ అందుకని ఇదే లక్ష్యంలో ఆయన నేను అవుట్ ఆఫ్ కంటెస్ట్ కాదు, నిన్న ఈ సబ్జెక్ట్ లో నుంచి తీర్మానాల నుంచి ఒమిట్ అయిపోయిందని అనుకుంటున్నాను. యాజ్ పర్ ఐ డోంట్ నో, మిగతా పెద్దలు వాళ్ళు చెప్పాలి ఉందో లేదో. ప్రో నేటలిస్ట్ పాలసీ అంటే 3వ పిల్లలకి 4వ పిల్లలకి ప్రోత్సాహం ఇవ్వటం, దీని మీద 99% మంది వ్యతిరేకించారు. కానీ నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఒక విధంగా, ఎందుకంటే మహిళలకి భారం అని చెప్పి పెద్ద పెద్దలు చాలా మంది వివరించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ప్రకటించింది ఏంటంటే బలవంతాన కలంపోతే ఉరేస్తామని చెప్పలేదు. ఇవాళ వియత్నాం లాంటి అనేక దేశాలు, ఇండోనేషియాలో పాపులేషన్ బ్లాస్ట్ అయిపోయినా సరే కొన్ని ప్రాంతాల్లో ప్రోత్సాహం ప్రకటిస్తుంది. ఇవాళ నేను మళ్ళా చెప్తానండి, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. డిస్పైట్ దట్ వాళ్ళు ఎవరు బలవంతం చేయలేదు. ఇంకా ఉచితమైన విద్య 1000 రూపాయలు ప్రతి 5 సంవత్సరాల వరకు ఇవ్వటం, వాళ్ళకి ఉచితమైన కంప్లీట్ గా ఆరోగ్య సదుపాయాలు, అలాగే పాఠశాలలో సదుపాయాలు, విద్యం ఫ్రీగా ఇవ్వటం, ఇలాంటివి ముందుకు తీసుకెళ్లి చేస్తే చాలా బాగుంటుంది. అది ఒకటి మిస్ అయింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో రెండో నేను చెప్పబోయేది ఏంటంటే, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. తెలుగుదేశం పార్టీకి ఉన్న విలక్షణ వ్యక్తిత్వం ఉంది. ఇది తెలుగు జాతి ఆత్మగౌరవం హక్కుల కోసం పోరాడిన పార్టీ, అది నిన్న లోపించింది. ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీస్ 2047 జనరేషన్ ఆల్ఫా ఇది వెళ్తున్న సందర్భంలో ఒక ప్రోగ్రెసివ్ పార్టీగా అనిపించిన పార్టీ డెఫినెట్ గా మనం భావించాలి. అదే టైంలో వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవం, అది కంప్లీట్ గా నిన్న దాంట్లోంచి తీసేయటం జరిగింది. ఎందుకంటే విభజన హామీలు కానీ మిగతాది కానీ, దాంతో పాటు అది చాలా మంది వామపక్ష పార్టీలు ఎందుకు నిర్వీర్యం అయిపోయాయి మీరు చూసుకోండి. ఎన్ని కాన్స్టిట్యున్సీస్ నేను చెప్పమంటే వివరాలు ఇప్పుడు సమయం కాదు కాబట్టి చెప్పను, కానీ ఆ మొత్తం అభ్యుదయవాదులందరూ తెలుగుదేశం పార్టీలోకి ఉప్పెనలా వచ్చారు. వాళ్ళది ఉత్తర ఆర్య సనాతన మనువాద ప్రభావం లేని పార్టీ. కొండవీటి వెంకటకవి గారి డైలాగులు కాకపోయినా, రామారావు గారు చెప్పినా, ఏం చెప్పినా అలాంటి అద్భుతమైన ఒక మోడర్న్ సొసైటీలో ఉంది, సెక్యులర్ సొసైటీలో ఉంది. ఇవాళ అది మొత్తం నిన్న ఒక ఆబ్సెంట్ అయితే ఆత్మ అనేది ఆ పార్టీకి ఐడియాలజీ, సెక్యూరిటీ తెలుగు జాతి ఆత్మగౌరవం హక్కులు తన కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన దాంట్లో మాత్రం ఆ పార్టీ సరే వాళ్ళు తీసుకుంటారా లేదా సూచన నేను పాజిటివ్ గా చెప్తున్నాను. అది ఆత్మను కోల్పోతే శివసేన లాగా పార్టీ అయిపోతుంది. నేను వచ్చే 10 సంవత్సరాలు జరగబోయే చెప్తున్నా. శివసేన కూడా టీం బి, ఒక కేంద్రంలో ఉన్న ఉత్తర భారత పార్టీకి టీం బిగ్లా తయారైనప్పుడు జనం ఏమనుకుంటారు, టీం ఏనే ఎన్నుకుందాం అనుకుంటారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ ని పోచింగ్ చేయడానికి కోర్ ఐడియాలజీ విషయంలో కొంత ఏదో లోపం కనిపించింది అంటున్నారు మీరు. డెఫినెట్ గా ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఆత్మ, ఆ పార్టీకి ఆత్మ అనే ఐడియాలజీలో మాత్రం 2 విషయాలు, ఆర్థిక అంశాలు, రెండోది ఒక సెక్యులర్ తెలుగు జాతి ఆత్మగౌరవం హక్కుల విషయంలో నేను చాలా గట్టిగా ప్రస్తావన రావాల్సింది. దురదృష్టవశాత్తు 2 కనపడలేదు తప్ప నెక్స్ట్ జనరేషన్ పాలసీస్ ఎన్టీఆర్ భారతరత్న గురించి కూడా మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. డివిఎస్ గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత దగ్గరికి వస్తా, షార్ట్ బ్రేక్.